హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష ఫ్యామిలీ. ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. కాకరకాయ ఫ్రెండ్స్, ఇదో ఇలా తొక్క తీసేసుకొని కట్ చేసేసుకున్నాం మొక్కలు. సో 1.5 కేజీ కాకరకాయ తీసుకున్నాము. కేజీకి 1/2 కేజీ చింతపండు, అలానే తగినంత ఉప్పు. ఫ్రెండ్స్, కట్ చేసుకున్న మొక్కల్లో ఉప్పు వేసేసి చింతపండు వేసి ఇలా అలానే పెట్టేయాలి. నీళ్ళు అవసరం లేదు, అదే ఊరితే నీళ్ళు వస్తాయి. ఇలా నానింది 2 అవర్స్. నానిన తర్వాత ఇదో ఇలా రోట్లో వేసి దంచుతున్నాము. ఇదో ఇలా దంచేసి ఇప్పుడు రుబ్బుతున్నారండి. ఇదిగో ఇలా రుబ్బుకోవాలి మొత్తము. రోటి పచ్చడి, నిల్వ పచ్చడి, కాకరకాయ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి. కేజీకి 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నామండి. కేజీకి 1/2 కేజీ వచ్చేసి ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాం మేము. ఇప్పుడు అక్క వేసేసారు రోట్లో. ఇదో ఇప్పుడు మళ్ళీ వేస్తారు చూడండి. ఇదో తెల్ల ఉల్లిపాయలు చిన్నవండి. మీ దగ్గర చిన్నవి అవైలబుల్ లేనప్పుడు పెద్దవి కూడా వేసుకోవచ్చు, సో ఇవి ఉంటే ఇవి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవి అవైలబుల్ లేనప్పుడు పెద్ద ఉల్లిపాయలు కేజీకి 1/2 కేజీ అండి. ఇలా రుబ్బుకోవాలి, ఉల్లిపాయ కూడా అందులో వేసుకొని. ఇదో ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చేసింది, బాగా మెత్తగా మెదిగిపోయింది. అదో చూడండి, మనకు రెడీ అయిపోయింది పచ్చడికి. కారం వేసుకుంటున్నాము ఫ్రెండ్స్. మెదిగిపోయింది కాబట్టి అందులో కారం, పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. కారము, పసుపు. ఇదిగో ఫ్రెండ్స్, రుబ్బేసాం మొత్తం. ఇప్పుడు మొత్తం తోడేసుకుంటున్నాము. నెక్స్ట్ పోంపు పెట్టేసుకోవాలి మనం. హలో ఫ్రెండ్స్, కాకరకాయ పచ్చడి ఇదో ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు పోంపుకు ఆయిల్ 1 లీటర్ పోసేసుకున్నాం. 1.5 కేజీకి 1 లీటర్ ఆయిల్. పోంపు దినుసులు ఫ్రెండ్స్, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇప్పుడు వెల్లుల్లి రెప్పలు, గుప్పిడి కరివేపాకు, ఇంగువ, ఇప్పుడు ఊరగాయ మనం రుబ్బుకున్న రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ, రోట్లో రుబ్బింది. సో అది మిక్స్ చేసేసుకున్నాం. మెంతు పొడి తగినంత, ఆవు పొడి తగినంత, జీలకర్ర పొడి కొంచెం 1 టేబుల్ స్పూన్. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యే వరకు మనం ఇలా తిప్పుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నామండి. సో ఇలానే సిమ్లో ఒక 10 మినిట్స్ ఆ వేడి మీద ఇలాగే ఉండాలి. కొంచెం బాగా మగ్గాలండి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కాకరకాయ పికిల్. ఇదిగోండి, బాగా మంచి ఫ్లేవరు, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.